ఓం నమో శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీగురుభ్యో నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగురుదత్తాత్రేయాయ నమో నమః. శ్రీమాత్రే నమః. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరీదేవి యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షాలు సమస్త మానవాళికి అందాలని ఆ జగన్మాత యొక్క పాదపద్మాలు బట్టి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. నిన్నటి వరకు కూడా అమ్మవారి విశేషమైనటువంటి స్థానముల గురించి, నాభి గురించి, అమ్మవారి ఉదరం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ కూడా అదే నామానికి సంకేతంగా ప్రారంభిస్తూ అమ్మవారి స్తనభారధర్మధ్య పట్టబంధ వలిత్రయ నాభ్యాలవాల రోమాలీలతాఫల కుచద్వయే లక్ష రోమలతాధారత సమున్యయ మధ్యమా. ఈ మూడు నామాలు కూడా అమ్మవారి నాభి స్థానానికి, అలాగే అమ్మవారి ఉదరానికి సంబంధించినటువంటి నామాలన్నమాట. ప్రతి జీవి కూడా అసలు ఉద్భవించడానికి, జన్మించడానికి ప్రధాన స్థానం ఏదంటే అమ్మ ఉదరమే అన్నమాట. అమ్మ కడుపులోనే మనందరం కూడా జన్మ పోసుకుంటాం. ఏ సమస్త మానవాళైనా సరే ఆ కడుపులో ప్రాణం పోసుకున్న తర్వాత ఆహార పదార్థాలన్నీ అందేది ఎక్కడి నుంచి అయితే అమ్మ నాభి నుంచే అన్నమాట. బయటికి వచ్చిన తర్వాత అమ్మ నాభి బంధం తెగిపోతుందేమో కానీ ఆ ప్రాణబంధం మాత్రం అలాగే ఉండిపోతుందన్నమాట. అసలు యథార్థానికి ఇంతవరకు అమ్మ నాభి స్థానం నుంచి విడివడి ఉండకపోతే అమ్మ కొంగుబట్టుకుని ఇప్పటికీ తిరుగుతూనే ఉంటామన్నమాట. కానీ అమ్మవారు చాలా దయాద్ర హృదయంతో, అయినా నీకు కూడా కొంత జీవితం ఉంటుంది, ఎప్పుడు అమ్మ చేతి పట్టుకునే నువ్వు తిరగటం సాధ్యపడదు కాబట్టి అమ్మ నాభి బంధం నుంచి విడివడి నీకు ఒక ప్రాణశక్తిని, ఆహారం తినేటటువంటి శక్తిని, అవి తినిన తర్వాత జీర్ణం చేసి అరిగేటటువంటి శక్తిని కూడా అవి ప్రసాదిస్తుందన్నమాట. కానీ మొట్టమొదట మనం ఆహార పదార్థాలన్నీ కూడా స్వీకరించేది ఎక్కడి నుంచి అంటే ఈ జీవి ప్రాణం పోసుకునేది ఎక్కడి నుంచే అమ్మ నాభీబంధంలోంచే అనమాట. అమ్మ నాభిలోంచే మనం ఉద్భవించామన్నమాట. అందుకే అమ్మ నాభి అంతటి పరమ పవిత్రమైనటువంటిది, శ్రేయోదాయకమైనటువంటిది. అమ్మ ఉదరం కూడా అంతటి పరమ పవిత్రమైనమాట. అందుకే ప్రత్యేకించి మన దేవస్థానంలో ఉండే, మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవాలయాలు అన్నిటికీ కూడా లోపల ఉండేటటువంటి మూర్తి పేరు, ఆ మూర్తి లోపల కొలువు తీరినటువంటి మూల విరాట్ నివసించేటటువంటి స్వరూపం ఏంటంటే గర్భాలయం అంటారు. గర్భాలయము బయట అంతరాలయము కానీ లేదా విశేషమైన దేవాలయం ఎన్నున్నా సరే మూల విరాట్ ఉండేటటువంటి ప్రదేశానికి పేరేమిటంటే గర్భాలయమే. భగవంతుడు కూడా ఆ గర్భంలోనే కొలువుదీరి ఉంటాడు, ఆ గర్భం. కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి మూర్తి అన్నమాట గర్భాలయానికి. గర్భాలయంలో కొలువుదీరి ఉన్నామంటే ఆ కొలువుదీరిన మూర్తిని చూసుకొని సాక్షాత్గా జగన్మాత అనేది దర్శించినటువంటి వారమే అన్నమాట. అందుకే గర్భాలయంలో ఆ మూర్తిని ఎలాగ చూడాలి అంటే విశేషించి ఇప్పుడంటే ఇంతటి విశేషమైన సాంకేతిక పెరిగింది, కానీ శాస్త్ర ప్రకారం ఏమిటంటే గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తిని కేవలముగా దీపాల కాంతిలో మాత్రమే చూడాలి అని చెప్పి శాస్త్రం అన్నమాట. ఇంత సాంకేతిక పెరిగినప్పటికీ కూడా
గర్భాలయంలో కొలువుదీరిన మూర్తిని దీపాల కాంతిలో మాత్రమే చూడాలి. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం గానీ, ప్రఖ్యాతమైనటువంటి ఎటువంటి దేవస్థానానికి వెళ్ళినా సరే, విశేషమైనటువంటి ప్రసిద్ధి చెందిన దేవస్థానాలు ఇంతటి సంపద వచ్చి పడుతున్నా కూడా దీపాల కాంతిలోనే చూడమంటారనమాట. ఎందుకండి దీపాల కాంతిలోనే గర్భాలయంలో ఉండేటువంటి మూర్తిని చూడాలంటే, అది చూసిన వెంటనే నీకు అవగతమయ్యేటటువంటి విషయము కానే కాదనమాట. ఒక గురు ఉపదేశం గానీ, బ్రహ్మ విద్య గానీ, జగన్మాత గానీ, ఈ లలితా సహస్రనామం ఇవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, బ్రహ్మజ్ఞానం గానీ, అది నీకు వెంటనే ఉత్తర క్షణం అవగతమయ్యేటటువంటిది, అర్థమయ్యేటటువంటి విషయము కానే కాదనమాట. అందుకే దీపపు కాంతిలో ఉన్నటువంటి మూర్తిని చూస్తే ఎంత జాగ్రత్తగా చూడాలంటే, జాగ్రత్తగా చాలా ఏకాగ్రత దృష్టితో ఉండి, ఇదిగో ఇది కిరీటము, ఆ కిరీటము తర్వాత కనురెప్పలు, కనులు, నాభి, అమ్మవారి నాసిక, పెదవులు, మెడలో వేసుకున్న హారములు అని పట్టి పట్టి చూస్తే తప్ప మనకి అవగతం కాకూడదనమాట. అందుకే లలితా సహస్రనామాన్ని కూడా రహస్యాది రహస్యమైనటువంటి స్తోత్రములు చెప్తారనమాట. రహస్యనామాలంటే ఇందులో పైకి ఒక అర్థం ఉంటే, నిగూఢంగా దాచిపెట్టి ఉన్నటువంటి అర్థాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో కొన్ని కోటాను కోట్ల అర్థాలు ఉంటాయి ఇందులో. అది కేవలంగా లక్ష రోమలతాధారత సమున్యయ మధ్యమ అనగానే అమ్మవారి నడుముకు ఉన్నటువంటి సన్న నూగారిని వర్ణించేటువంటి విషయం మాత్రమే కాదు. లక్ష రోమలతాధారత, అందులో కొన్ని లక్షలు కలిగినటువంటి రోమాలు కలిగినటువంటి ఒక తీగ ఉంది. ఆ తీగకి ఆధారమే ఆ నడుము అంటారు. కాబట్టి ఇది పైకి చూస్తే ఒక నాభిలాగాను, ఒక ఉదరం లాగాను కనిపిస్తుంది. కానీ నిగూఢమైనటువంటి రహస్యాలు ఎన్నో ఉంటాయి అందులో. అందుకే గర్భాలయంలో మూర్తిని దర్శించామంటే అంతటి శక్తి అనమాట. అందుకే గర్భిణీ స్త్రీ కూడా గర్భాలయంలో ఉన్నటువంటి కొలువుదీరున్నటువంటి అమ్మవారితో సమానమే అని శాస్త్రంలో కూడా చెప్తారనమాట. అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో గర్భిణీ స్త్రీలు 6 నెలలు వచ్చేంత పర్యంతము కొన్ని విశేషమైన క్షేత్రాలకు వెళ్ళొద్దండి, కొండలు ఎక్కకూడదని, ఈ దేవాలయానికి వెళ్ళకూడదని చెప్తా ఉంటారు. దేవాలయానికి వెళ్ళకూడదని శాస్త్రంలో ఎటువంటి నియమం ఉండదనమాట. కానీ ఆవిడకి శరీరానికి సంబంధించినటువంటి క్లేశానికి ఆవిడ ఇంకా గురవుతారేమని చెప్పి, పురుషుడిదే ఉందండి, ఎక్కడికి ఏ ప్రదేశం కానీ చక్కగా సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అంతటి భారం మోసేటటువంటి తల్లి 6వ నెల నుంచి కూడా తన గర్భంలో ఈ బిడ్డని మోస్తుందేమో, ఆ బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ తల్లి దేహానికి కూడా ఎటువంటి అలసట పట్టకుండా ఉండాలి అమ్మా. కాబట్టి నువ్వు ఈ కొండలు, గుట్టలు ఎక్కేటువంటి ప్రదేశాలు కొన్ని జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ ఒక్క 4 నెలలకు మాత్రం కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. నీకు, నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డకి ఎటువంటి ఆపద రాకుండా ఉండాలంటే నువ్వు ఈ యొక్క 4 నెలలు మాత్రము కొన్ని ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే మంచిదని చెప్పి శాస్త్రం అనమాట. ఈ నియమం ఎక్కడి వరకు అంటే కొండల మీద ఉండేటువంటి దేవస్థానాలకు మాత్రమే. లేదా నడుచుకుంటూ వెళ్ళే పక్కనే ఉన్నటువంటి మన ఇంటి పక్కనే ఉండే దేవస్థానం అయితే అవి వెళ్ళొచ్చు అనమాట. వాటికి వెళ్ళొచ్చు. ఇంకొక గంటలో ప్రసవం అవుతుంది అన్న సందర్భంలో కూడా అమ్మవారిని వెళ్ళి దర్శించుకోవచ్చు అనమాట. దర్శించుకోవచ్చు, చక్కగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవచ్చు. ఇటువంటి ఇవి కొండలు మాత్రమే అన్నమాట. అందుకే అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెళ్ళేటప్పుడు స్త్రీమూర్తులు రావద్దంటారు. ఇది ఒక నియమము. పైగా ఎందుకంటే 41 రోజులు ఇంతటి కఠినమైనటువంటి నియమనిష్టలతో ఉన్నటువంటి పురుషులందరూ కూడా యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలను కనుక చూస్తే వాళ్ళకి ఏదన్నా మనస్సు చాంచల్యం అవుతుందేమో, లేదా ఇంత అవస్థ బది ఆ కొండ ఎక్కుతూ ఉండే పొరపాటున ఎక్కడైనా సరే రజస్వల గనక అయిందంటే ఆ ఆడా కూతురు, ఈ పక్కనే ఇన్ని రకాల జంతువులు తిరుగుతాయండి, ఆ రక్తపు వాసనకి అవన్నీ కూడా మైమరిచి దగ్గరికి వస్తాయని చెప్పి, అమ్మ ఇంత అవస్థపడి నువ్వు స్వామివారి దర్శనం చేసుకోవద్దు. పైగా స్వామివారికి ఉన్నటువంటి నియమం ఏమిటయ్యా అంటే, యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీలు ఆయనను చూడకూడదు అని ఆ మాలికాపురి తమకి ఇచ్చినటువంటి వరం ప్రకారం అది ఒక శాస్త్రంగా నడుస్తుంది. పైగా రజస్వల దోషం అయిపోయిన తర్వాత, కొంత వయసు మీద పడిన తర్వాత అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. కాబట్టి గర్భాలయం అంటేనే అంతటి శక్తివంతమైనటువంటి దేవాలయము. ఆ గర్భాలయం గురించే మనం ఇవాళ రోజున మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అందుకే మన యొక్క పుట్టుక కూడా అండం అంటే మన పుట్టుక మొట్టమొదటి అండపిండ బ్రహ్మాండాలు అంటారు చూసారా. అండము అంటే మన యొక్క పుట్టుక తల్లి గర్భంలోకి ముందుగా ఒక ఎటువంటి ఆకృతి లేకుండా ప్రవేశిస్తుంది అండము. తర్వాత అది ఒక పిండములాగా మనం తల్లి గర్భంలోకి ప్రవేశించిన తర్వాత ఒక చిన్నటి పిండ స్వరూపంలో ఉంటుందన్నమాట. దానికి 4 కాళ్ళు కానీ చేతులు కానీ తల కానీ ఏమీ ఏర్పడవన్నమాట.
ఆరవ నెల పూర్తవుతుందంటేనే పరిపూర్ణమైనటువంటి దేహం వస్తుంది. కాబట్టి అదొక పిండ స్వరూపంలో వస్తుందన్నమాట. తర్వాత ఆ జీవుడే ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాలని కూడా తన గర్భంలోనే కొలువు తీర్చుకున్నటువంటి స్వరూపం ఏదైనా ఉంటే ఆ జగన్మాత అయినటువంటి గర్భాలయమే. ఆ యొక్క గర్భంలోనే సమస్త బ్రహ్మాండాలను కూడా జీవం పోసుకుంటున్నాయి అని చెప్పడానికి అండపిండ బ్రహ్మాండాలను కూడా మనకి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి అన్నమాట. అందుకే మనకి అమ్మవారికి ఉండేటువంటి నామాల్లో కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అని చెప్తారన్నమాట. ఎందుకంటే అఖిలాండ కోటి, అఖిలము అంటే సమస్తమైనటువంటి అన్నమాట. కోటి అనేకం, కోటి అంటే ఒక సంఖ్యతో పరిమితమైనటువంటి కాదు, అనేకం అన్నమాట. అఖిలాండ కోటి బ్రహ్మ అండనాయకి, ఈ సమస్తమైనటువంటి బ్రహ్మం అంత ఈ సమస్త సృష్టిని ఆవిడ గర్భంలో ధరించినటువంటి జగన్మాత ఎవరైతే ఉంటారో ఆవిడే జగన్మాత అనమాట. మనం చెప్పుకోవట్ల రోజు ఆ బ్రహ్మకీట జననే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అని చెప్పుకోవట్లా. అందుకే ఆ అమ్మవారికి కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అనేటువంటి నామం కూడా చిరస్థాయిగా ఉంటుందన్నమాట. జగన్మాత యొక్క స్వరూపము కూడా ఈ నాభి గురించి వాటి ప్రస్తావన కూడా. అందుకే మనకి శాస్త్రంలో ఎవరు అన్యథా భావించద్దంటేనే అమ్మ కడుపులో పెట్టి దాచుకుంటాను చూసారా. కడుపులో పెట్టి దాచుకుంటే ఏదన్నా ఒక నిగూఢమైనటువంటి రహస్యాన్ని చెప్పారనుకోండి, నేను ఒక విషయం చెప్తాను కానీ జాగ్రత్త కడుపులో పెట్టుకోవయ్యా అంటారు, కానీ కళ్ళలో పెట్టుకోవయ్యా, ముక్కులో పెట్టుకోవయ్యా, నాభిలో పెట్టుకోమంటారుగా. కడుపులో పెట్టి దాచుకో. నేను ఒక విషయం చెప్తానంటే మన అది ఆ మాటకు అర్థం ఏమిటయ్యా అంటే అమ్మ కడుపులో ఎంత జాగ్రత్తగా కాపాడుతుందో, ఎటువంటి ఆపద కూడా బిడ్డ దరి చేరకుండా లోపలికి మనకి ఎలా అందేయండి. ఇంత దేహం వరకు పుట్టాయంటే ఆహారం ఎలా అందింది, గాలి ఎలా అందింది, మంచినీళ్ళు ఎలా అందిని, అది ఎవరికైనా తెలుస్తుందా? కాబట్టి అంత రహస్యాతి రహస్యంగా కూడా నేను చెప్పినటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు రక్షించు అని చెప్పడానికి అమ్మ కడుపులో పెట్టి కాపాడుకుందంటారు. అందుకే మనకి కొన్ని జంతువులు కూడా, కంగారు అనే జీవి కూడా కొన్ని జంతువులు కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది. అది బిడ్డ పుట్టినా కూడా అది కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది అన్నమాట. దానికి కంగారు అనే జీవి కూడా ఒక సంచి లాంటిది ఉంటుందేమో. భగవంతుడు అమ్మవారు దానికి ఆ కోణాన్ని ముందే ఊహించి దానికి ఇచ్చారేమో. ఇది బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ ఎటు పరిగెత్తలేదురా, కాబట్టి దానికి ఒక గోను సంచి లాంటిది ఇచ్చేసారనుకోండి, అందులో కూర్చుండదు అనమాట. కాబట్టి ఏ జీవైనా సరే అమ్మ గర్భంలోనే కొలువు తీరి ఉంటుందన్నమాట. అందుకే తెలుగు జాతిలో ఎవరిని కూడా నిందించడం అనేది ఉండేది కాదు. కానీ గతంలో ఎవరైనా పెద్దలు ఎవరైనా నిందించాలనుకోండి, ఇది కొంచెం మోటుగా ఉంటుందన్నమాట. ఈ మాట మీ అమ్మ కడుపు మాడ అని తిడతారనమాట. ఇది ఎందుకో తెలుసా అండి, సామెత వచ్చింది, ఈ యొక్క పదం వచ్చింది ఎందుకు తెలుసా? మీ అమ్మ కడుపు మాడ అని ఎందుకు తిడతారో తెలుసా? ఎందుకు అంటారంటే అమ్మ కడుపు మాడిన ప్రతిసారి కూడా ఈ పుట్టినటువంటి బిడ్డకి క్షేమమే, ఆయుష్ అన్నమాట. ఎందుకంటే వివాహం అయిన తర్వాత చక్కగా ఎన్నో ఉపవాసాలు చేస్తుందన్నమాట అమ్మ. నాకు మంచి సంతానం కలవాలి, నాకు మంచి సంతానం కలగాలి, మంచి ఆరోగ్యమైనటువంటి బిడ్డ కలగాలి అంటే ఆవిడ ఎన్ని ఉపవాసాలు దీక్షలు చేసిందో. కాబట్టి అమ్మ కడుపు మాడింది అక్కడ. అమ్మ కడుపును మాడిన ఉత్తర క్షణం ఆ దైవానుగ్రహంలో, అమ్మవారి అనుగ్రహంలో ఆవిడ గర్భంలో కొంత గర్భాన్ని ధరించిందనమాట. గర్భం ధరించిన వెంటనే ఆవిడ ఏ వస్తువు పడితే ఆ వస్తువు తినేయగలదా? ఇదివరకు మాదిరిగానే. ఇదివరకు ఆవిడకి చాలా పొట్లకాయ కూర అంటే చాలా ప్రీతి అనమాట. కానీ నువ్వు గర్భంలో పడిన ఉత్తర క్షణం నుంచి ఆ ఇష్టమైనటువంటి పదార్థాలను కూడా తినకుండా ఆపేసింది ఆవిడ కడుపు మార్చుకుంది. గతంలో నువ్వు చాలా మసాలాలు వేసినటువంటి కూరలు ఆవిడ చాలా తినడం ప్రీతి. కానీ నువ్వు కడుపులో పడిన తర్వాత ఆవిడ కడుపు మార్చుకుంది ఆవిడ. బొప్పాయి ముక్కలు తినడం చాలా ప్రీతి. అవి తినకుండా ఆవిడ కడుపు మార్చుకుంది. ఎందుకంటే నీ యొక్క క్షేమం కోసమే ఎన్ని పదార్థాలు నీ కోసం త్యాగం చేసిన తల్లి. ఆవిడ కడుపు మాడిన ప్రతి క్షణం కూడా నీకు శ్రేయస్సే, నీ క్షేమం కోరే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఈ బిడ్డ బాలింతరాలని చెప్పి ఇంచుమించుగా ఒక ఏడాది పాటు అనమాట ఆ పచ్చం అనేటటువంటి పేరుతో ఆవిడ ఎన్ని పదార్థాలు తింటే ఇష్టం లేకపోయినా సరే ఆవిడ కడుపు మార్చుకుంది నీకోసం. నీకు పాలు స్రవించాలంటే ఆవిడ ఇష్టం లేకపోయినా సరే కొన్ని పదార్థాలు తినవలసి వచ్చిందనమాట. ఈ సొరకాయ అని, ఈ యొక్క పొట్లకాయ ఇవన్నీ ఆవిడ గతంలో ఆ పదార్థాలు చూస్తేనే చిరాకు. కానీ ఇప్పుడు ఆవిడ కడుపు మార్చుకుని నీకోసం ఆ పదార్థాలు తిని ఆవిడ స్తనంలో పాలు స్రవించినాయి అంటే ఆవిడ కడుపు మాడబట్టే కదా నీకు శ్రేయస్సు వచ్చింది. నీకు పాలు స్రవించినాయి అంటే ఆవిడ కడుపు మార్చుకునే కదా నీకు పాలు స్రవించింది.
తర్వాత నీకేదో చిన్నటి ప్రమాదం సంభవించిందనమాట. అయ్యో! బిడ్డవాడికి ఇదేంటి ప్రమాదం వచ్చిందమ్మా. అమ్మకి తెలుసో తెలియకో మొక్కేసుకుంటానమాట. అమ్మ దుర్గమ్మ తల్లి, నా బిడ్డకి వచ్చినటువంటి ఆపద నుంచి రక్షించమ్మా. నీకు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటానమ్మా అని చెప్పి మొక్కుకుంది. ఆవిడ కడుపు మాడింది. కడుపు మాడిన ఉత్తర క్షణం నీకు శ్రేయస్కరమే. ప్రతిదారి అందుకే బిడ్డకి ఎటువంటి ఆపద వచ్చినా సరే అమ్మ ఉత్తర క్షణం ఏదో ఒక మొక్కేస్తుందనమాట. ఆఖరికి ఏదో ఈ పిల్లవాడు చక్కగా ఉద్యోగరీత్యా అమెరికానో ఇతర దేశాలు వెళ్ళిపోయాడు. నువ్వు అక్కడ సమయానికి షడ్రసోపేతమైనటువంటి విందులన్నీ తిన్నా ఈవిడ కడుపు మార్చుకుంటుందనమాట. వాడు తిన్నాడో లేదో అక్కడ, వాడు సక్రమంగా తింటానో లేదో, నా చేతులతో ఉంటే ఇక్కడ ఉంటే నా చేతులతో ఏదైనా పిండి వంటలు చేసి పెట్టేవాడిని, వాడికి ఇష్టమైన పదార్థాలు చేసేవాడిని అని బిడ్డ గురించి ఆలోచన చేస్తుందనమాట ఆవిడ. నువ్వు అక్కడ షడ్రసోపేతం విందు తిన్నా వాడు తిన్నాడో లేదో, ఏమిటోనండి నాకు ఈ మధ్యన తినబుద్ధి కావట్లేదని చెప్పి ఆవిడ సగం కడుపు మార్చేసుకుంటుందన్నమాట. అమ్మ కడుపు మాడిన ప్రతిసారి కూడా బిడ్డకి శ్రేయస్సు, ఆయుష్షు, క్షేమమేనమాట. అందుకే తెలుగు జాతికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఇదేనమాట. మీ అమ్మ కడుపు మాడ అని తిడితే అది తిట్టుపదం కాదనమాట, అదొక ఆశీర్వచనం అనమాట. అదే కదండి మనం చెప్పుకున్న గతంలో హాయి అంటే నాయన బ్రహ్మాండంలో ఉండేటువంటి సుఖాలన్నీ కూడా ఏమీ సుఖాలు కావు. అంటే అది ఏమిటో తెలుసండి, పరమేశ్వరుడు ఢమరకు శబ్దం అన్నమాట. ఢమరకు నుంచే సమస్తమైనటువంటి విద్యలన్నీ పుట్టినాయి కనుక ఢమరకం చూడండి మోగిస్తాం, దానికి చప్పుడే ఉంటుందండి. ఆ చప్పుడుకి అర్థం చెప్పండి అంటే కొంతమంది చెప్పారు కాబట్టి, కానీ అంటే ఆ ఢమరకు చప్పుడులోంచి ఉద్భవించావు నాయన నువ్వంతా కూడా, మన సృష్టి అంతా కూడా ఆ ఢమరకంలోంచే ఉద్భవించాము. సమస్తమైన నువ్వు కూడా పరమేశ్వరు యొక్క ఢమరకంలోంచే మనం సృష్టి ఏర్పడింది అని ఒక అంతరార్థమైతే, ప్రపంచంలో ఎటువంటి హాయి అనేటువంటిది ఏది లేదా, జగన్మాత యొక్క పాదసేవ తప్ప హాయి అనేటటువంటిది మాత్రం ఎక్కడా ఉండనే ఉండదు అని చెప్పారన్నమాట. అందుకే అమ్మ కడుపే గర్భాలయము. అమ్మ మన కోసం ఎన్ని సేవలో చేస్తుందన్నమాట. ఎందుకంటే అమ్మ గురించి, అమ్మ గర్భం గురించి, అమ్మ కడుపు గురించి, అమ్మ నాభి గురించి, అమ్మ స్తనముల గురించి ఒకరోజు కాదు 3 రోజులు చెప్పుకున్నా సరే అవి తనివి తీరనటువంటి విశేషం అనమాట. కాబట్టి అలాగే నిన్న అష్టాదశ శక్తి పీఠాలలో నాభిస్థానమైనటువంటి కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానం అనమాట. కామాక్షి అమ్మవారి దేవస్థానం కూడా ఈ సమస్తమైనటువంటి భూమండలాన్ని కొనుక స్త్రీమూర్తిగా భావిస్తే ఆ నాభి స్థానం వచ్చేటటువంటి కేంద్రీకృతమైనటువంటి స్థానం కూడా కంచి కామాక్షి అమ్మవారి దేవస్థానమే. పైగా ఈ అష్టాదశ శక్తిపీఠాలు నాభి స్థానం, నాభి యొక్క భాగం పడినటువంటి ప్రదేశం కూడా కామాక్షి అమ్మవారి దేవస్థానమే. ఆవిడ పేరే కామాక్షి. కామాక్షి అంటే ఆవిడని మనసుతో పిలిచిన లేదా మనసులో స్మరించిన, ఆవిడ దర్శనం చేసినంత మాత్రం చేత తన చూపుల చేత కోరికలు తీర్చేటటువంటి జగన్మాత కామాక్షి అమ్మవారు అనమాట. అంతటి శక్తి స్వరూపం అన్నమాట కామాక్షి అమ్మ.